చూపిస్తాను. తెల్లగా కనిపిస్తుంది అది. అక్కడ ఇవన్నీ పెద్ద చెట్లు కదా. తెల్లదే చూడలేక ఇటువైపు చూసి వెహికల్స్ ఏమైనా వస్తున్నాయేమో. లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ వైట్ దాంట్లో నుంచి చూస్తా వెహికల్స్. ఇక్కడ ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా. ఇది చూడు, టన్నెల్. ఈడ చూడు, ఈడ పైన ఇదంతా భూగర్భమే కదా. ఈడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మరినేమో ఇక్కడ వెంటనే పక్కన చూడు వెహికల్స్. ఈ కిందికి వెళ్ళిపోతాయి, మా కింద నుంచి ఆ పక్కకి ఎక్కడ పోతాయి తెలియదు. ఎంత బాగా చూడు. ఎవరైనా మనుషులు ఏమైనా పిల్లలు తొంగి చూసిన పడతారని చుట్టూ ఇది ఫెన్సింగ్ లాగా వేస్తూ ఇట్లా ఈ కింద నుంచి చూడు, కింద నుంచి ఇట్లా వస్తే ఇదంతా చెట్లు, రాళ్ళు, రోడ్డు, ఇవన్నీ పెద్ద పెద్ద. ఇవంటే చిన్న చెట్లు అనుకో, ఇవి పెద్ద చెట్లు ఉన్నాయి కదా. వేర్లు ఎక్కడ పోతాయి కింద టన్నెల్తో అయితే అన్నట్ల. బ్రిడ్జెస్ అయితే ఇంకా చెప్పేయట్లేదు కదా. సిటీలో అంతా నదులు, సిటీలో నదులు, పైన ఓవర్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో. చూడు, అవన్నీ ఫ్లైఓవర్లు. చెట్ల కింద కనిపిస్తుందో లేదో కానీ మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి వీళ్ళక ఫ్లైఓవర్లు. అదేమో నది, మన ఇంటి పక్కన ప్రవహిస్తున్నటువంటి నది. ఒక పక్కన ఈ నది, ఇంకొక పక్క ఇంకొక నది ఉంది లేదా నుంచి బ్రిడ్జెస్. ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడు బ్రిడ్జిలు. నది పక్కన ఉన్నటువంటి బ్రిడ్జిలు. ఒకే నది పైన 3-4 బ్రిడ్జిలు, ఒకదాని కింద ఒకటి, ఒకదానిపైన ఒకటి, అట్లా వెహికల్స్ పోతూనే ఉంటాయి. ఇది పార్క్. ఇప్పుడు నేను వచ్చిన పార్క్ అనమాట. అది చూపిస్తామని నీకంతే. బాగా బ్రిడ్జిలు, నదులు చుట్టూ ఉంటాయి, నీళ్ళు, చెట్లు. నిజంగా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. నీట్నెస్ అంతే, ఆరోగ్యం అంతే, డిసిప్లిన్ అంతే. ఒక్కరితో ఒకరు ఎక్కువ మాట్లాడతారు. ట్రైన్స్లో కూడా సైలెంట్గా ఎవరి సెల్లులోకో లేదా ఎవరి పని వాళ్ళో చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది లత. నేను కొంతసేపు ఇక్కడ వచ్చి కూర్చొని ప్రాణాయామం అంటే శ్వాస తీసి వదిలి ఆక్సిజన్ నిండుగా పీల్చుకొని పోతూ ఉంటా. కొంతసేపు నడిచి 8 అయింది, ఇప్పుడు 8:30 అవుతుంది. 9 వరకు అట్లా వాకింగ్ చేసి ఇంటికి పోయి ఇంకా రెడీ అవుతాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది పెద్ద బిల్డింగ్, దాని ముందర ఉండేదే మనకి బిల్డింగ్. బాగుంది కదా. ఇక్కడ వచ్చి కూర్చొని కొంతసేపు ప్రాణాయామం చేసుకొని పోతాను. ఎవరు కూర్చున్నారు, అందుకు నేను ఈరోజు కూర్చోను. ముఖ్యంగా పాలు కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా పాలు తీసుకొని వస్తాను పోయి అమ్మకి ఇచ్చేకి. సరే లత, ఉందన్నా మళ్ళీ ఇంకొకటి కొద్ది దూరం పోయిన తర్వాత ఇక్కడ పార్కులో ఎక్కడ చూసినా వాటర్ ఫెసిలిటీ, మంచి వాటర్. అసలు వాటర్ ఫెసిలిటీస్, ముసలి వాళ్ళకి సెపరేట్ టాయిలెట్స్, బాత్రూమ్స్ అట్లా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ సైకిల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువ సైకిల్స్. పర్యావరణం మాత్రం వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు చూడు. ప్రతి చోట కుండీల్లోనూ
పువ్వులు అనమాట. పువ్వులు. ఒక నిమిషం నేను ఇట్లా వస్తాను. సైకిల్స్ వాడతారు కాబట్టి ట్రైన్స్ సైకిల్స్ తప్ప. ఇక్కడ చూడు ఈ ఫ్లవర్స్, ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్. అదే నేను అక్కడ చెప్పానే వేర్లు పీకేసి రివర్స్లో పెట్టినారు ఎందుకు అని. అవి ఇట్లుంటాయి అట్లా గుంపు గుంపు ఎర్ర పూలు చెట్లు. మళ్ళీ అక్కడ ఎందుకో రివర్స్లో పెట్టినారు. మన దేశంలో ఉండే కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి. ఇది చూడు, ఇది తెల్లది కదా, ఏమంటాం బిళ్ళగన్నేరా ఏమంటాం చూడు మనం. అవి ఏ రంగు ఉందో చూడు, పింక్ కలర్లో, లైట్ పింక్లో, డార్క్ పింక్లో కనిపిస్తాయి కదా, అవన్నీ బిళ్ళగన్నేరులత. సరే ఇంకా ఇంటికి ఎంతైందో టైం చూసుకొని ఇట్లా పార్క్ నిండా రంగురంగుల మొక్కలు పెంచిండు. ఇది పార్క్ యొక్క నమూనా. ఎటుపోతే బాత్రూమ్లు వస్తాయి, ఎటుపోతే రైల్వే స్టేషన్, ఎటుపోతే బస్ స్టాండ్ అన్నట్లు. ఇదే దారి. ఆడ కనిపిస్తుంది సైకిల్ అవతల, అది బాత్రూమ్స్. పార్కులో సుమారు 3 బాత్రూమ్లు అట్లా పెట్టినారు. సరే లేదా ఇంటికి పోతాను, స్టాప్ చేస్తా.